హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇంట్లో ఉండే రవ్వతోటి అప్పటికప్పుడు చాలా ఈజీగా మనం స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది జ్యూసీగా చాలా బాగుంటుంది. మనం ఈ రవ్వ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పంచదార 1 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం తీగ పాకం లాగా ఏం రానివ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. అంటే కొంచెం సేపు వాటర్ ఇలా మరిగిన తర్వాత మనము చూడండి గరిటకి అంచుని టచ్ చేసి చూసినట్లయితే మనకి కొంచెం స్టిక్కీగా ఉంటుంది. కొంచెం ఇలా అతుక్కుంటున్నట్లుంటుంది. ఇలా వస్తే మనకి పాకం వచ్చేసినట్లేనండి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి తీసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. సూజీ సెమోలినా అంటాం కదా, మనం ఇంట్లో రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం. ఆ రవ్వ అరకప్పు తీసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా మనం కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. రవ్వ మనకి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకొని 1 కప్పు పాలని కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనం అరకప్పు తీసుకున్నప్పుడు బొంబాయి రవ్వ 1 కప్పు మిల్క్ తీసుకుంటే మనకి రవ్వ కూడా చక్కగా కుక్ అవుతుంది. పాలని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా 2-3 సార్లుగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 సార్లు కొంచెంగా మిల్క్ యాడ్ చేశాను. ఈ రవ్వ మొత్తం పాలని అబ్జార్బ్ చేసేసుకొని సాఫ్ట్గా తయారవుతుంది. ఒక చిన్న ముద్దలాగా మనకి ఇదంతా కూడా దగ్గరగా వచ్చేసి ఒక ముద్దలాగా తయారవుతుంది. చూడండి ఇలా మొత్తం పాలని అబ్జార్బ్ చేసేసుకుంది కదా, రవ్వ కూడా సాఫ్ట్గా అయింది. ఇలా మనకు ఒక ముద్దలాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని పూర్తిగా మనం చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇందులో బైండింగ్ కోసం నేను 2 స్పూన్లు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే దీనికి బదులు మైదా అయినా కూడా యాడ్ చేసుకోండి. చిటికెడు వంట సోడా, ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనకి ఈ రవ్వతోటి బాగా కలిసేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయి మనకి ఒక చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం మీకు పొడిగా అనిపించినట్లయితే అవసరమైతే కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా ఒక చపాతీ ఉండలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు దీని నుంచి మనము చిన్న బాల్స్ లాగా తీసుకొని ఎక్కడ మనకి పగుళ్ళు లేకుండా ఈ విధంగా ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీకు ఒకవేళ బ్రేక్స్ వస్తున్నట్లయితే కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ పగుళ్ళు లేకుండా ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. క్రాక్స్ ఉన్నట్లయితే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు అవి బ్రేక్ అయిపోతాయి. అందుకని అవసరమైతే మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇలా ఎక్కడ పగుళ్ళు లేకుండా ఈ విధంగా మనం ఇక్కడ చూపిస్తున్నట్లు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫ్లేమ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోండి. మనకి ఆయిల్ సరిగ్గా కాకపోతే ఇవి బ్రేక్ అయిపోతాయి. వీటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. వీటిని ఆయిల్లో నుంచి తీసిన వెంటనే పాకంలో వేయకుండా ముందుగా అన్నింటినీ ప్లేట్లోకి తీసుకుందాము. 1 మినిట్ తర్వాత అప్పుడు వీటిని పాకంలో వేసుకుందాము. చూడండి ఈ విధంగా అన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం పాకంలోకి అన్నింటినీ ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకుందాము. ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత వీటిని మళ్ళీ మనం వెనకకి టర్న్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకొని స్వీట్ మనకి జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలి అనిపిస్తే రవ్వతోటి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.